ज्ञानाञ्जनशलाकया ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमाते भक्तिवेदान्तस्वामिनिति नामने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు। ఈ రోజున మనము భగవద్గీతలోని 4వ అధ్యాయంలో 19 శ్లోకం నుంచి మనం మొదలు పెట్టుకుందాం. పోయిన వారం మన 18 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. మనము భగవద్గీత 4వ అధ్యాయము 19వ శ్లోకం. यस्य सर्वे समारंभाः कामसंकल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहु पंडितं बुधाः। यस्य सर्वे समारंभाः कामसंकल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहु पंडितः बुधाः। यस्य सर्वे समारंभाः कामसंकल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहु पंडितः बुधाः। చదవండి ఎవరైనా. यस्य सर्वे समारंभाः कामसंकल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहु पंडितः बुधाः। यस्य सर्वे समारंभाः ज्ञानाग्निदग्धकर्माणं तमाहु पंडितं बुधाः। हरि बोल। नेक्स्ट इंకెవరైనా. यस्य सर्वे समारंभाः
కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుతం పండితః బుధాః. శ్రీ 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 జగన్నాథ బలసుద్ర మహారాణికి జై. నెక్స్ట్ ఇంకెవరు? యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితః బుధాః. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. హరి బోల్. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. హరి బోల్. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. హరి బోల్. ఇంకెవరైనా ట్రై చేస్తారా? హరే కృష్ణ. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. యస్య ఎవని సర్వే అన్ని విధములైన సమారంభాః ప్రయత్నములు కామ ఇంద్రియ తృప్తి వాంఛపై ఆధారపడిన సంకల్ప నిశ్చయముతో వర్జితాః రహితములో జ్ఞాన సంపూర్ణ జ్ఞానమనడి అగ్ని అగ్నిచే దగ్ధ కాల్చబడిన కర్మాణం కర్మలు గల తం వానిని ఆహు చెప్పుదురు పండితం పండితుడని బుధాః తెలిసిన వారుడు. ఎవ్వని ప్రతి కర్మయు భోగ వాంఛారహితముగా నుండునో అతడు సంపూర్ణ జ్ఞానము కలిగినట్టివాడు. కర్మఫలములన్నీయును జ్ఞానాగ్నిచే దగ్ధమైనవిగా అతడు ఋషులుచే చెప్పబడును. శ్రీల ప్రభుపాదుల భాష్యంకి జై. శ్రీల గురుదేవికి జై. మనం ఇంతకుముందు శ్లోకాలు చెప్పుకున్నాం. కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి మనం చెప్పుకున్నాం కదా. సో ఎవరైనా చెప్తారు కర్మ అంటే ఏంటి? భగవంతుడితో సంబంధం లేకుండా సొంత ఆలోచనలు సొంత నిర్ణయాలతో చేసే పనిని ఏమన్నారు? కర్మ అన్నారు. ఓకే. అకర్మ అంటే భగవంతుడు సంబంధం పెట్టుకొని భగవంతుడు చెప్పిన విధంగా కర్మలు చేస్తూ ఉంటే వాటిని ఏమన్నారు? కర్మ. మరి వికర్మ అంటే శాస్త్ర విరుద్ధంగా చేసే కర్మల్ని వికర్మ అన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రతి కర్మ కూడా భోగవాంఛరహితముగా నుండును అతడు సంపూర్ణ జ్ఞానం కలిగినట్టు వాడంట. భోగవాంఛరహితము అంటే ఏంటి?
భగవంతుని మర్చిపోయి నిరంతరం కూడా ఇంద్రియ భోగంలో ఉంటారు. భగవంతుని మర్చిపోయి నిరంతరం కూడా ఇంద్రియ భోగం అంటే ఏంటి? ఇంద్రియ భోగం అంటే ఏంటి? ఇంద్రియాలని తృప్తిపరచుకుంటే కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అతను ఒక వ్యక్తికి బాగా మాంసాహారం అంటే ఇష్టం. అంటే అతను దేని తృప్తిపరుస్తున్నాడు? అతను నాలుగు తృప్తిపరుస్తున్నాడు. అర్థమైందా? ఒకడికి చెడు వినాలంటే చాలా ఇష్టం. చెడు వినాలంటే, చెడు చూడాలంటే ఇష్టం. అతను ఆ చెడు దేని తృప్తి ఇస్తున్నాడు? వాడు చెవులకి, కళ్ళకి ఇస్తున్నాడు అనమాట. ఇవి ఇంద్రియ భోగం అనమాట. కానీ అలాగే భక్తి లేకుండా నిరంతరం డబ్బు సంపాదించడం, బిజీగా లైఫ్ని లీడ్ చేయటం. అందుకే చెప్పారంటే అసలు ప్రభుపాద వారు బిజీ లేజీ పర్సన్స్ అని చెప్పారన్నమాట. బిజీ లేజీ పర్సన్స్ ఏంటి? వీడు బిజీగా ఉంటాడు కానీ లేజీ వాడు అనమాట. లేజీ అంటే అర్థం ఏంటి? అసలు ఏ పని లేనివాడు. కానీ బిజీగా ఉండి లేజీగా ఉండే వాళ్ళు మీనింగ్ ఏంటంటే బిజీగా ఉంటాడు కానీ భగవంతుని పట్టించుకోడు, వీడిని లేజీ అన్నారనమాట. అందుకే బిజీ లేజీ పర్సన్స్ అన్నారనమాట. వీళ్ళు ఏంటంటే నిరంతరం ఇంద్రియ భోగంలో ఉంటారనమాట. అంటే భగవద్భక్తి ఉండదు వీరికి. ఎవరు నీలాంటి వాడు అన్నాడు గుడికి రమ్మన్నా కూడా గుడికి వస్తే ఏమొస్తుంది అనేవారు ఉంటారనమాట. దీన్ని ఇంద్రియ భోగం అంట. కానీ అసలు ఇంద్రియ భోగం లేకుండా ఎవరైతే కర్మ చేస్తారో అటువంటి వారు సంపూర్ణ జ్ఞానవంతులట భగవతి చెప్తుంది. ప్రధానంగా మనకి ఇంద్రియ భోగం అంటే మనకి ఒకటి మాంసభక్షణ, మత్తు పదార్థాలు, వ్యభిచారం, జోదం. ఈ 4 దూరం ఉన్నారనుకోండి ఇంద్రియ భోగం అనే ప్రసక్తే ఉండదు. ఇటువంటి కర్మలు ఎలా ఉంటాయంటే జ్ఞాన అగ్నిచే దగ్ధమైనవిగా తెలుసుకోవచ్చట. జ్ఞాన అగ్నితోటి అగ్నిలిస్తే అన్నీ కూడా దగ్ధమైపోతాయి అన్నమాట. అటువంటి వాడు సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వాడు అని చెప్తున్నారు మనకి భగవద్గీతలో. శ్రీకృష్ణ భగవానుడు 19వ అధ్యాయంలో చెప్తున్నారు అనమాట. కేవలం అర్జునుడికి కాదు, సమస్త మానవులకు చెప్తున్నాడు. భోగవాంఛరహితముగా ఎవరైతే కర్మలు చేస్తారో వారికి సంపూర్ణ జ్ఞానం ఉన్నట్టు లెక్కట. అందుకంటారన్నమాట, భోగిగా ఉండాలనుకుంటున్నారా, యోగిగా ఉండాలనుకుంటున్నారా? ఎవరైనా చెప్పండి. యోగిలా ఉన్నారా, భోగిలా ఉండాలనుకుంటారా? యోగిలాగా ఉండాలనుకుంటారన్నమాట. అందుకనే భోగం కావాలా, యోగం కావాలా? యోగం అంటే ఏంటి? భగవంతుని చేరిన మార్గాన్ని యోగం అన్నారనమాట. భగవంతుని తెలుసుకునే ప్రాసెస్ని యోగం అన్నారన్నమాట. అందుకని అందరూ కూడా ఏమనుకోవాలంటే యోగం కావాలి, యోగి అవ్వాలన్నమాట. ఏ యోగి అవ్వాలంటే కృష్ణ యోగి అవ్వాలి, కృష్ణ యోగి అవ్వాలి, కర్మయోగి అవ్వాలి. అందుకే ఏంటండి మనకి భగవద్గీత ఏముంటుంది? కర్మయోగం ఉంటుంది. కర్మ ప్లస్ యోగం ఈజ్ ఈక్వల్ కర్మయోగము. యోగం అంటే ఏంటి? భగవంతుడు సంబంధం కోసం మనం ప్రయత్నిస్తున్నాం, అది యోగం. అందుకే చూడండి మహాత్ములు ఏమంటారంటే కర్మయోగులు అంటారు వాళ్ళని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ప్రభుపాద ఉన్నారు, వారికి వివాహం అయింది, సంతానం ఉన్నారు, అయినా కూడా భక్తి చేశారు. ఇటువంటి వారు యోగులు అంటారు అన్నమాట. అంటే కర్మ ప్లస్ యోగం. అదే యోగం లేదనుకోండి ఓన్లీ కర్మిష్ఠులు అంటారు. ఏమంటారు? కర్మిష్ఠులు అంటే వీడు ఎప్పుడు కర్మలోనే ఉంటాడు అంటారు అన్నమాట. సో అందుకని భోగం అనేది లేకుండా ప్రతి కర్మ కూడా మనం భోగవాంఛరహితము చేయాలంట. అటువంటి వాడు సంపూర్ణమైన జ్ఞానం కలిగినట్టు వాడు చెప్తున్నారు అన్నమాట. అందుకే ఆచార్యులు ఏం చెప్తారంటే భగవద్గీత భాగవతం చదవందే, అర్థం చేసుకుందే, ఆచరించందే ఎవరికి కూడా సంపూర్ణమైన జ్ఞానం రాదని చెప్పి మనకి శాస్త్రం చెప్తుందన్నమాట. ప్రపోదర భాష్యం చూడండి, మరి అసలు చూద్దాం. సంపూర్ణమైన జ్ఞానం కలవాడే కృష్ణ భక్తి రసభావన యందు మగ్నుడై ఉండుడి మనుజుని కర్మలను అవగాహన చేసుకొనగలడు. కృష్ణ భక్తి భావన ఎందుండెడి వాడు సర్వ విధములైన ఇంద్రియ భోగ భావన నుండి విడివడి ఉండును. చూడండి మనం ఏం చెప్తాం ప్రధానంగా, ఎందుకంటే ఇస్కాన్ భక్తులు ఇంత బాగా చేస్తారు అంటే ప్రధానంగా మన మందిరికి వచ్చిన ఏమి నేర్పిస్తారంటే ముందు జపం చేయడం నేర్పిస్తారు. తర్వాత ఏం చెప్తారంటే భగవద్గీతను చక్కగా బోధిస్తూ ఉంటారు. ఇక్కడ మందిరాల్లో స్వామివారికి ఏ విధంగా నమస్కారం చేయాలో కూడా నేర్పిస్తారు. ఏ విధంగా నమస్కారం చేయాలి చెప్పండి? ఏ విధంగా నమస్కారం చేయాలి? సో పురుషులైతే సాష్టాంగ నమస్కారం చేయాలి, స్త్రీలైతే అర్ధ సాష్టాంగ నమస్కారం చేయాలన్నమాట.
అందుకని ముఖ్యంగా కృష్ణ భక్తి భావన ఉండేవాడు అంటే సర్వ విధమైన ఇంద్రియ భోగ భావం నుండి విడివడి ఉంటాడనమాట. అంటే డిటాచ్మెంట్ కేవలం కృష్ణ ప్రసాదంతో అటాచ్మెంటు, కృష్ణ కథతో అటాచ్మెంటు, కృష్ణనామ సంకీర్తనతో అటాచ్మెంట్. మిమ్మల్ని అడిగాను, మీరందరూ ఆనందంగా ఉన్నారని. చాలా ఆనందంగా ఉన్నామని చెప్పారు. కారణం అంటే మనందరం కూడా హరినామ సంకీర్తన చేసుకున్నాం కాబట్టి. ఇది ఎలా వస్తుంది అంటే, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి, రెండు కావాలంటే కుదురుతుందా? కుదరదు. ఎవరైతే ఇంద్రియ భోగాన్ని వదులుతారో వారు మాత్రమే ఈ హరినామ సంకీర్తనలో బాగా లీనమవ్వగలుగుతారు, ఈ హరినామ జపం బాగా చేయగలుగుతారు అనమాట. ఆ విధంగా ఇంద్రియ భోగ భావం నుండి విడిపడను. కావున శ్రీకృష్ణ భగవానుడికి నిత్య దాసుడునని తన నిజస్థితిని గుర్చిన సంపూర్ణ జ్ఞానముతో కర్మఫలములన్నింటినీ భస్మీపటలము కావించుకొనని ఎరగవలసి ఉన్నది. అట్టి దివ్య జ్ఞానము సంపాదించిన వాడే వాస్తవమునకు పండితుడు. శ్రీకృష్ణ భగవాను నుంచి దాసుడిని తెలుసుకోవాలంట. నిజస్థితి, దట్ రియల్ ఐడెంటిటీ. వాట్ ఈజ్ మై రియల్ ఐడెంటిటీ? ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ. ఐఎమ్ నాట్ ఏ one particular caste and religious. I am the servant of Lord Sri Krishna. This is my real identity. అంటే ప్రతి మనిషి యొక్క, ప్రతి జీవి యొక్క నాటుల మనిషి, ప్రతి జీవి యొక్క గుర్తింపు ఏంటంటే భగవంతుడికి దాసుడు, నిత్య దాసుడు అనమాట. అంటే సర్వెంట్ ఆఫ్ కృష్ణ అనమాట. ఈ విషయం తెలుసుకుంటాం కోసమే చాలామంది ప్రయత్నిస్తుంటారు. యోగులు తపస్సు చేస్తూ ఉంటారు, యజ్ఞాలు, యాగాలు, పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటారు. అసలు నేనెవరిని, హూయామై అని అంటుంటారు. నేనెవరిని అని తెలుసుకుంటాం కోసమే చాలామంది బాగా డబ్బు సంపాదించిన తర్వాత ఆలోచన వస్తుంది అనమాట. ఒక ఫిలాసఫీ ఉంటుంది, ఏంటి ఇంత సంపాదించాం బట్ ఇంకా మన హ్యాపీనెస్ లేదే కదా. చాలామంది అనుకోండి, చాలామంది చూసాం అలాంటి వాళ్ళు మా దగ్గర వస్తూ ఉంటారనమాట. సో అట్లాగా అప్పుడు స్టార్ట్ అయింది నమ్మకం. చిన్నప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎలాగా ఒక ప్రహ్లాదుడికి, ఆ తర్వాత ఏంటంటే ఒక ధ్రువుడికి, ఇక్కడున్న మా లోకనాథ్ అంటోడికి, వాళ్ళకి ఇప్పుడే స్టార్ట్ అయిపోద్ది అనమాట. అందుకే కదా వాళ్ళు అంత బాగా చేస్తున్నారు. చూసారు మురదంగా ఎంత బాగా ప్లే చేశాడు, వాడు ఎంత బాగా సేవ చూస్తున్నారు కదా మీరు. అంటే ఏంటంటే దీన్నే మనం ఏమన్నా అంటే ఆత్మ జ్ఞానం అన్నారు. ఏమన్నా దీన్ని అలాగే ఇంకోటి చెప్పారంటే సెల్ఫ్ రిలేషన్ అంటే ఏంటి? ఆత్మానుభవం అనమాట. అంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, సెల్ఫ్ రిలేషన్ అనమాట. అంటే నేను తెలుసుకున్నాను, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని. దేర్ ఈజ్ ఏ ఎక్స్పైరీ డేట్ ఫర్ బాడీ, బట్ దేర్ ఈజ్ నో ఎక్స్పైరీ డేట్ ఫర్ సోల్. ఈ శరీరానికి మరణం ఉంది, కానీ ఆత్మకి మరణం లేదు. ఇది తెలుసుకుంటమే చాలా జ్ఞానం అనమాట. ఇది తెలుసుకుంటాం కోసం చాలామంది కష్టపడుతూ ఉంటారు అన్నమాట. అటువంటి వాడంట నిజమైన పండితుడట. కేవలం బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినంత మాత్రాన పండితుడు కాదు, లేదా తండ్రి పండితుడైన మాత్రం ఈయన కూడా పండితుడు చెప్పడానికి అవకాశం లేదు. ఎవరు పండితుడు అంటే నేను కేవలం కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి చెందినవాడిని కాదు. నేను భగవంతుడికి దాసుని. అందుకే చూడండి, మాకు అందరికి పేర్లు దాసు అని ఇస్తారు. పురుషులకి దాసు, స్త్రీలకి ఏమి ఇస్తారు? దాసి అని ఇస్తారు. ఎందుకంటే స్వామివారికి వైకుంఠములో 100,000 మంది లక్ష్మీగణం సేవ చేస్తారట. అంటే 1,00,000 మంది లక్ష్మీగణం. లక్ష్మీగణం అంటే ఏంటంటే లక్ష్మీదేవిని పోలినటువంటి సేవకులు వాళ్ళందరూ కూడా. లక్ష్మీదేవిని పోలినటువంటి సేవకులందరూ కూడా అక్కడ సేవలు చేస్తూ ఉంటారు. ఎవరికి? స్వామివారికి. అలాగే నిత్య పార్షదులు అంటే పురుషులు అక్కడ సేవలు చేస్తారు. వాళ్ళందరూ ఎలా ఉంటారు? విష్ణుమూర్తి లాగా ఉంటారట. సేమ్ చతుర్భుజాలతో ఉంటారు. వాళ్ళు కూడా సేమ్ ఎలాగ ఉంటారు. మనందరం అక్కడి నుంచి వచ్చాం. మనందరం వాళ్ళే. మనందరం అక్కడి నుంచే వచ్చాం. మనం ఎందుకు వచ్చాం? తప్పు చేసాం, అసూయ వచ్చింది. ఒకసారి కొన్ని కుటుంబాలు చూస్తాం మనం, తండ్రి పట్ల కొడుకు అసూయ వస్తుంది. నేను మా నాన్న గొప్ప, నేను గొప్ప కాదా అని. ఒకసారి బయటికి వెళ్ళి చూడరా అని చెప్పి పంపిస్తారు వాడిని. అప్పుడు తెలుస్తుంది వాడికి మన పరిస్థితి. అందుకే వచ్చాం మనం ఇక్కడికి. అందుకే ఇది విషయం ఏం చెప్పడం కదా, భగవద్గీత చెప్తుంది, భాగవతం చెప్తుంది. వీఆర్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ. మనం భగవంతుడి సేవకులం. మనం అంతటా వేరే గుర్తింపు మనకు లేదనమాట. అందుకే జీవేరా నిత్య కృష్ణదాస్. జీవులందరూ కూడా భగవంతుడి యొక్క సేవకులు అనమాట.
అందుకనే ఈ విషయం తెలుసుకున్నవాడే పండితుడట. అలాగే భగవంతుడికి మనకు సంబంధం ఉంది. అందుకే మనం చెప్తామంటే కేవలం విగ్రహంలాగా భావించవద్దు అయ్యా అని చెప్తాము. ఎందుకంటే వీ హ్యావ్ ద రిలేషన్, వీ హ్యావ్ ద స్ట్రాంగ్ బాండింగ్ విత్ జగన్నాథ్. మనకి బలమైన సంబంధం ఉంది భగవంతుడితో. మనకి ఏంటి సంబంధం అంటే తండ్రి పిల్లలకి ఉన్న సంబంధం ఉంది. అనేది జగన్నాథుడి కళ్ళు ఎలా ఉన్నాయి చూడండి, పెద్ద కళ్ళు, అంటే రథచక్రాలు లాంటి కళ్ళు. ఆయన మన కోసం చూస్తున్నాడు. అరే ఏదో తెలుసో తెలియకో తప్పు చేసి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయావు, మళ్ళీ రారా ఆయన, మళ్ళీ రారా అని పిలుస్తున్నాడు జగన్నాథుడు. అందుకే జగన్నాథుడికి అంత శక్తి. అందుకే జగన్నాథుడి అవతారము చాలా గొప్పది, అంటే చాలా దివ్యమైనది. ఇంకా చెప్పాలంటే పూర్ణ పురుషోత్తముడు అవతారం అంట. అంటే పతిత పావన జగన్నాథ్ అంటారు, పతిత పావన జగన్నాథ్కి జై అంటారు. అంటే ఎందుకంటారంటే జగన్నాథుడి అవతారంలో అంత స్పెషల్ ఉందన్నమాట. అంటే ఏ అవతారం చూసినా మనకి మామూలుగా ఉంటే కళ్ళు, కానీ ఈ అవతారంలో పెద్ద కళ్ళు, చక్రాలు లాంటి కళ్ళు అన్నమాట. ఎందుకంటే భగవంతుడు మనం పిలుస్తున్నాడు. ఎందుకు? తన పిల్లవాడిని. మనం చూస్తాం కొన్ని కుటుంబాల్లో ఇంట్లో వాడు బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు తండ్రి మనసు కొట్టుకుంటుంది లేదా, అరే వాడు ఎలా ఉన్నాడు, మన ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు, ఎలా ఇప్పుడు ఇప్పుడు పెళ్లి చేస్తున్నాడు బయటికి వెళ్ళిపోయాడు, వాడు ఎలా ఉన్నాడు అంటే. అలాగే భగవంతుడు కూడా మన కోసం, అందరి కోసం, కేవలం మానవుల కోసమే కాదు, ప్రతి జీవి కోసం కూడా చూస్తూ ఉంటాడు. అంటే ప్రతి జీవి కోసం కూడా చూస్తాడు. అందుకని అందరి జీవుల హృదయాల్లో భగవంతుడు హృదయస్థ పరమాత్మలా ఉంటాడని చెప్తారన్నమాట. అందుకని మన రియల్ ఐడెంటిటీ ఏంటంటే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ లేదా క్యాస్ట్ ఇది కాదు. మన ఐడెంటిటీ ఏంటంటే వీఆర్ సర్వెంట్స్ ఆఫ్ ద కృష్ణ, లార్డ్ శ్రీకృష్ణ అన్నమాట. అందుకనే భగవంతుడికి మన సంబంధం ఉంది. ఈ సంబంధం తెలుసుకోవాలి, ఈ సంబంధం తెలుసుకోవాలి మనం. అలాగే తెలుసుకున్న తర్వాత ఈ సంబంధం మనకి గట్టిపడాలి. అంటే ఒకటే మార్గం ఈ కలియుగంలో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నామ జపం ద్వారా భగవంతుడితోటి మన సంబంధం గట్టిపడుతుందట. అందుకనే జపనంగా కొంతమంది భయపడతారు. జపం అంటే ఏంటంటే మనము భగవంతుడితో డైరెక్ట్ మాట్లాడుతున్నాము. మనకు నో మీడియేటర్స్. అరే మన నాన్నతో మాట్లాడుతున్నా మళ్ళీ మనకి మీడియేటర్స్ ఏంటంటే నాకు అర్థం కాదు. వీఆర్ డైరెక్ట్లీ స్పీకింగ్ కృష్ణ. మనం డైరెక్ట్గా భగవంతుడితో మనము మాట్లాడుతున్నాం, మనం డైరెక్ట్గా మాట్లాడుతున్నాం. అలాగే ప్రేమతో హరే కృష్ణ అంటే రాధే కృష్ణ. అమ్ముంది, నాన్నన్నాడు అక్కడ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇలా జపం చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ రామ. ఇలా జపం చేశారనుకోండి కోపం ఇంకా పెరిగిద్ది అనమాట. జపం చేసేటప్పుడు ప్రేమగా ఇన్వాల్వ్ అయ్యి చక్కగా మనసులో కృష్ణ రాధ పెట్టుకుని ప్రేమగా చెప్పాలి. అప్పుడు ఏమవుతున్న వాళ్ళు మంచి శుద్ధ భక్తులు అవుతారు. అది అలాగా మనందరం ఎవరు భగవంతుడికి మనము సేవకులం. మనందరం కూడా భగవంతుడికి సేవకులు అన్నమాట. ఇలాగా తెలుసుకున్నవాడు పండితుడు అవుతారంట. అలాగే మనం చేసే ప్రతి కర్మ కూడా భోగము లేకుండా చేస్తే, భోగవాంఛరహితంగా కనుక మనం చేస్తే ఆ కర్మలన్నీ కూడా అగ్నిలో దగ్ధమైపోతాయట. ఇది మనకి ఈ రోజున ఈ శ్లోకంలో 19 శ్లోకం. 20 శ్లోకంలో ఏం చెప్పారో మళ్ళీ మనం చూద్దాం. త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్య విప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. కర్మఫలముల యేడ ఆసక్తిని విడిచి, చెప్పండి, నిత్యతృప్తుడును నిరాశ్రయుడును అయి ఉండేవాడు అన్ని రకముల కర్మల యందు నియుక్తుడైనను కామ్యకర్మలు చేయనివాడే అగును. ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరి జీవితంలో ఆచరించవలసింది అనమాట. ఏం చెప్తున్నారంటే కర్మ ఫలముల యేడ ఆసక్తి విడిచిపడి, నువ్వు కర్మ చేయి, ఫలితాలు ఆశించవా. జస్ట్ డూ యువర్ డ్యూటీ, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. అర్జునుడు ఏం చెప్పాడు? నువ్వు కేవలం నీ కర్మను చేయి, నువ్వు యుద్ధం చేయి, అంతవరకే. ఫలితం గురించి నువ్వు ఆలోచించద్దు. లాభమా నష్టమా, పాపమా పుణ్యమా, మంచా చెడు నాకు వదిలేసి, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, డోంట్ వరీ అబౌట్ ఇట్, ఐ యామ్ దేర్ విత్ యూ.
వై వర్రీ, డోంట్ వర్రీ. కరెక్టే కదా, వై వర్రీ, డోంట్ వర్రీ, ఐఎమ్ దేర్ విత్ యూ. అరే భగవంతుడేమంతా ఉంటే ఇంకా మా వర్రీది చెప్పండి, అవునా కదా అని చెప్పాడు. అందుకంటే కర్మ వరకే చెయ్యి, కర్మ ఫలితాల మాత్రము విడిచిపెట్టు. ఎలాగా? బాగా చదువుకోండి, బాగా చదువుకోండి, మార్కుల కోసం చదవబాకండి, ప్రేమగా చదవండి. చదువుని ఆస్వాదించండి, ఏ స్కేర్ బి స్కేర్ అని చెప్పేసి. అంతేగాని ఓ బట్టేసి అక్కడికి వెళ్ళిన గుర్తు రాకుండా అటువంటి చేయండి. ప్రేమగా చదవండి, ప్రేమగా ఎగ్జామ్ రాయండి, ఫలితాలు భగవంతుడికి అప్పచెప్పండి, భగవంతుడు ఇస్తాడు మార్కులు. మార్కుల కోసం చదివిన వాడు ప్రపంచంలో సక్సెస్ అయిన వాడు ఏమైనా చూపించినంత వరకు అలా ఉండదు. అలాగే ఉద్యోగం చేయండి, వ్యాపారం చేయండి, భగవద్భక్తితో ఉద్యోగం చేయండి, భగవద్భక్తి వ్యాపారం చేయండి. వాటి లాభాల గురించి మీరు ఎవరు కూడా ఆశించకుండా చేయవలసిన పనిని పర్ఫెక్ట్ చేయండి. చేయవలసిన పనిని పర్ఫెక్ట్ చేశారనుకోండి, భగవంతుడే ఇస్తాడు. ఇది కూడా ఏంటి, ఇది కూడా చెప్పండి. దీన్ని ఏమన్నా మనం కేవలం కర్మ చేయడమే కానీ ఫలితాలను ఆశించవద్దు. అంటే డిటాచ్మెంట్. గీతా సారం అంతా ఏంటి? డిటాచ్మెంట్. అంటే డిటాచ్మెంట్ ఏంటి? వైరాగ్యము. అంటే భగవంతుడితో అటాచ్మెంట్, గురువుతో అటాచ్మెంట్, భక్తులతో అటాచ్మెంట్. బట్ భౌతికమైన వ్యక్తులతోటి, మెటీరియల్ థింగ్స్ తోటి, వాటి రెండుతో మనకి డిటాచ్మెంట్ ఉండాలట. అందుకని ఆసక్తిని విడిచిపెట్టి నిత్య తృప్తిగా ఉండాలట. సాటిస్ఫాక్షన్, తృప్తి. అమ్మయ్య, ఈరోజు నేను పొద్దున్న లేసే మంగళహారతి అటెండ్ అయ్యాను, ఈరోజు 16 మాలలు జపం చేశాను, ఈరోజు నేను చక్కగా కృష్ణ ప్రసాదం తీసుకున్నాను, ఈరోజు భగవద్గీత బోధించాను, అబ్బయ్య ఈరోజు గోశాలలో కూర్చొని గోవులు కాసేపు సేవ చేశాను, కొంతమంది భక్తులు వస్తే భక్తులతో మాట్లాడాను. ఇది చాలా జీవితానికి. అలాగే ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో చేయండి, తప్పు, వాట్ ఈస్ రాంగ్, డూ యువర్ డ్యూటీ, నో ప్రాబ్లం. ఎలాగా? చక్కగా జపం చేసుకోండి, కృష్ణ ప్రసాదం స్వీకరించండి, అలాగే ఉద్యోగం చేయండి. తృప్తి, సాటిస్ఫాక్షన్ అన్నమాట. తృప్తి లేని వాడు ఎలా ఉంటాడంటే కుక్కలాగా ఉంటారంట. ఎప్పుడు ఎక్కడ రొట్టె దొరుకుతుందా అని. అంటే ఎన్ని ఉన్నా కూడా ఇంకా కావాల్సిందే, ఇంకా కావాల్సిందే, ఇంకా కావాల్సిందే, ఇంకా కావాల్సిందే అని చెప్పి చెప్తుంటారు అనమాట. అందుకే చూడండి, డబ్బు బాగా ఉన్నవాడు ఇంకా డబ్బు మీద ఇంట్రెస్ట్ పెరుగుతుందట. ఎందుకంటే అది కూడా ఒక సోషల్ ప్రెస్టేజ్ అనమాట. వాడికి 100 కోట్లు ఉంది, నాకు కూడా 200 కోట్లు కావాలి అంటే ఉన్నవాడికి ఇంకా ఎక్కువ ఆశ పెరిగిపోతుంది అనమాట. అందుకని ఆశ వేరు, ఆశయం వేరు. ఆశ వేరు, ఆశయం వేరు. ఆశయం ఏంటంటే నువ్వు 400 కోట్లను సంపాదించు, అది నువ్వు భగవంతుడి సేవలు వినియోగిస్తాను, సంపాదించు, భగవంతుడికి పూర్తి సహకరిస్తాడు. అందుకే ఆశయం ఉండాలి, ఆశ ఉండకూడదు. ఆశ వేరు, ఆశయం వేరు అనమాట. ఆశయం కోసం 1000 కోట్లైనా సంపాదించే ఇబ్బంది లేదనమాట. ఒక పెద్ద కార్ల కంపెనీ ఓనరు, అలాగే ఒక బంగారం కొట్టు ఓనరు, తమిళనాడులో పెద్ద గోల్డ్ షాప్ ఉంది అతనికి. ఆయన ఈ సూర్యనిస్ జయపద స్వామి శిష్యుడు అనమాట. అతను సుమారు 100 షాపులు ఉండి బంగారం కొట్టు తమిళనాడులో, 1 కాదు 2 కాదు, ₹1,00,00,000 డిస్కౌంట్ డొనేషన్ ఇస్తాడు. అంతేకాకుండా వాళ్ళ షాపులో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా హరినామ జపం చేయాల్సిందే. వాళ్ళ షాపులో నిత్యము కూడా హరినామ సంకీర్తన జరుగుతుందన్నమాట. వాళ్ళందరికీ చక్కగా పండగలు వస్తే బట్టలు పెడతాం, వాళ్ళందరికీ భక్తి, భగవద్గీత భాగవతాన్ని చేయడం అనమాట. దీన్ని ఏమన్నారు? కృష్ణ కర్మ అన్నారు అనమాట. అంటే ఫలితాలను ఎవరికి అప్పచెప్పడతాను? భగవంతుడికి అప్పచెప్పాడు అనమాట. అలాగే మనం కూడా ఏం చేయాలంటే, మనతో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు, మనతో సంబంధం ఎవరితో ఉండాలి, ఎవరికి ఉండకూడదు, భగవంతుడు డిసైడ్ చేస్తాడు. మన సంబంధాల కోసం మనం పాకులాడాల్సిన అవసరం లేదనమాట. మనల్ని పట్టించుకోని వారి గురించి మనం పాకులాడుతూ ఉంటాం, కానీ మనల్ని పట్టించుకుని మనం పిచ్చేవాడిని మనం మాతో వదిలేస్తున్నాం భగవంతుడు అనమాట. అవునే కాదా? అట్లాగా నిత్య తృప్తులై ఉండాలంట, నిత్య తృప్తులై ఉండాలన్నమాట. కర్మల ఫలాలేడ ఎటువంటి ఆసక్తి ఉండకూడదు. కేవలం ఫలితాన్ని నువ్వు కేవలం కర్మ చేయి, ఫలితాన్ని మాత్రం నువ్వు ఆశించబోదు. దానివల్ల ఏమో తెలుసా, మనకి తృప్తి ఉండదు, సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. నా ప్రయత్నం చేసాం లేదా అంటే, టెంపుల్ కడుతున్నాం, ఏం చేయాలి? నిత్యం 10 మంది దగ్గరికి వెళ్తాము, మన మందిరి గురించి చెప్తాము, ప్రయత్నం చేస్తున్నాం, నిర్ణయం ఫలితాలు భగవంతుడు ఇస్తాడు. అది వెళ్ళకపోతే మనసు పీకుతుంది, అసలు నేను ప్రయత్నం చేయలేదు కదా అది. అందుకని ప్రయత్నం మాత్రం లోపం లేకుండా మనం కేవలం కర్మ వరకే చేయాలి, ఫలితాలు మాత్రం భగవంతుడు విడిచిపెట్టాలని చెప్పి మనం చెప్తుంది. ఇది చాలా చాలా మన పెద్దవాళ్ళు చెప్తారు కదా పూర్వం, అరే నువ్వు చేయాల్సి నువ్వు చేయరా, అంతా భగవంతుడు చూసుకుంటాడని చెప్పి అంటుంటారే కదా, అవునా?
ఇవన్నీ భగవద్గీతలో వాక్యాలు, ఇవన్నీ కూడా భగవద్గీత ఇప్పుడుదండి, ఎప్పటి నుంచో ఉంది భగవద్గీత. అది అట్లాగే చూడండి 21వ శ్లోకం. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహాః శారీరం కేవలం కర్మ పూర్వాన్నాప్నోతి కిల్బిషం. అట్టి అవగాహనను కలిగిన మనుజుడు నియమిత మనోబుద్ధులచే తనకున్న వానిపై సౌమ్య భావనను విడిచి కేవలము జీవన అవసరముల కొరకే కర్మనురణించును. ఆ విధముగా వర్తించుచు అతడు పాప ఫలముచే ప్రభావితుడు కాకుండును. ఎట్టి అవగాహన? కర్మనే చెయ్యి, ఫలితాల పట్ల ఆశించబాకు. ఇటువంటి అవగాహన కలిగిన మనుషుడంట ఇటువంటి పాప ఫలాల చేత ప్రభావితుడు కాకుండా ఉంటాడంట. అంటే ఏంటి? కర్మ చేస్తున్నప్పుడు లాభము నష్టం భగవంతుడు విడిచిపెట్టేద్దాం మనం, పాపపుణ్యం భగవంతుడు విడిచిపెట్టేద్దాం మనం. మనకెందుకు చెప్పండి? అటువంటి వాడు ఎటువంటి పాప ఫలాల చేత ప్రభావితుడు కాకుండా ఉంటాడట. సో పాండవులు ఏం చేశారు? మాకెందుకు కృష్ణ ఈ రాజ్యము, మాకు అవసరమా అన్నారు. వాళ్ళని ఆశించారా? ఏం ఆశించలేదు. కానీ కృష్ణుడు ఏం చెప్పాడు తెలుసా? ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని పునఃస్థాపించాలంటే మీరే ఆ సింహాసనాన్ని అధిరోహించాలి అని చెప్పాడు. అదేంటి కృష్ణ, మేమే ఎందుకు చేయాలి అంటే మీరు ధర్మాత్ములు కాబట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాం. అధర్మపరుడైన దుర్యోధనుడు గనక ఆ సింహాసనం మీద కూర్చుంటే రాజు ఏది చెప్తే అదే ప్రజలు నమ్ముతారు. రాజు అధర్మపరుడైతే గనక, అధర్మ కర్మలు కనుక చేస్తే ప్రజలు కూడా అదే ఫాలో అవుతారు. దానివల్ల సమాజానికి నష్టం. అందుకని మీరే ఆ సింహాసనం మీద కూర్చోవాలి, మీకే హక్కు ఉంది. అందుకు నేను మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నా అని చెప్తాడు శ్రీకృష్ణ భగవానుడు అనమాట. వాళ్ళేం ఆశించలేదు పాపం. కానీ భగవంతుడు మాత్రం ఏం చేసాడో లేదు నువ్వు. అలాగే మనం కూడా కేవలం మనం చేయవలసింది చేస్తూ ఉంటే భగవంతుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. చక్కగా మనకు అన్నీ కూడా సమకూరుస్తూ ఉంటాడు. హరే కృష్ణ. ఇందులో ప్రశ్న ఏముందా? ప్రశ్న ఉంటే అడగండి, ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి. అలాగే ఈరోజు క్లాస్లో ఏం తెలిసినప్పుడు తెలియచేయండి. ఎవరైనా మైక్ ఇస్తారా? మైక్ ఇక శ్రీ 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 జగన్నాథ బలదేవ సుభద్రాదేవి మహారాణికి జై. ఈరోజు క్లాస్లో ఎవరైతే కోరికలు లేకుండా కర్మలు చేస్తారో వారిని సంపూర్ణ జ్ఞానవంతుడని శాస్త్రం చెబుతుంది. హరే కృష్ణ మీనింగ్ ఒకసారి వినాలని నాకు ఉంది. 16 అక్షరాల దగ్గరని ఒక మంత్రాన్ని మహామంత్రం అన్నారు. మంత్రంలో చాలా ఉంటాయి, కానీ ఇది మహామంత్రం. హరే కృష్ణ. హరే అంటే రాధారాణి, కృష్ణ అంటే కృష్ణుడు, రామ అంటే రాముడు, అలాగే బలరాముడు అని కూడా చెప్తుంటారన్నమాట. ఓకేనా? రాముడికి కృష్ణుడికి భేదం లేదు, అలాగే కృష్ణుడికి బలరాముడికి కూడా భేదం లేదు. అందుకనే మనకి ఈ మంత్రంలో మనకి 3 అర్థాలు ఉన్నాయి. రాధారాణి మనందరికీ అమ్మ. కేవలం ఇస్కాన్ వాళ్ళు చెప్పడం కాదు, మనకి భాగవతం చెప్తుందనమాట. స్త్రీ శక్తికి ఆదిశక్తికి కూడా మూలము రాధారాణి. అలాగే కృష్ణ అంటే మనకి తండ్రి, రామ అంటే గురువు, బలరాముడు అనమాట. ఈ మంత్రంలో తల్లి, తండ్రి, గురువు ముగ్గురు ఉన్నారు. అందుకే ఈ మంత్రానికి అంత శక్తి ఉంది. ఈ మంత్రం జపించిన వాడు ఏ కులంలో పుట్టినా కూడా వాడు మంచి శుద్ధ వైష్ణవుడు అయిపోతాడు. మీరు చూడండి, మీరు యూట్యూబ్లో చూడండి, వాళ్ళ అమెరికా వాడు, లండన్ వాడు,
ఆఖరికి ఇవాళ సౌత్ ఆఫ్రికా వాళ్ళు నీగ్రో వాళ్ళు కూడా ఇవాళ హరినామం చేస్తూ మంచి మంచి భక్తులు అయిపోతున్నారు. మరి ఇంతకుముందు చాలా మంత్రాలు ఉన్నాయిగా, చాలా వేదాలు ఉన్నాయిగా, ఎవరైనా మార్చారంటే ఎవరు మార్చలేదు. ఎందుకంటే వాడికి ఆ శక్తి లేదు. ఈ మహామంత్రానికి శక్తి ఉంది. కృష్ణ, రామ, గోవింద్ అనే మంత్రాలకి, అనే నామాలకి చాలా శక్తి ఉంటుంది. అందుకే ఈ మంత్రం అంత ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు గొల్లపూర్లో కొన్ని వందల మంది మారారు, ఇక్కడ మాతాజీ మారిపోయారు. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉన్న భక్తులు కూడా చాలా మందికి అలవాటు అయిపోయింది. హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి. అలాగే ఏ భక్తి చేసినా కూడా అలవాట్లు మానలేరట. ఒక్క కృష్ణ భక్తి చేసిన వారే ఎటువంటి దురలవాట్లైనా మానగలుగుతారట. ఇది మళ్ళీ ఎవరు కాంట్రవర్షియల్గా అనుకోవద్దు. ఎందుకు గొప్ప అని అంటే అది కూడా చెప్తా, శాస్త్రపరంగా చెప్తా. ఏంటంటే కృష్ణుడికి ఒక పేరుంది, ఋషికేశుడు. చెప్పనంత ఏంటి? ఋషికేశుడు అంటే ఇంద్రియాలకి అధిపతి. అంటే సామాన్య మానవులు ఇంద్రియాలు అదుపులో పెట్టుకోలేరు కదా. ఇంద్రియాలు అదుపులో పెట్టుకోలేకగా మాంసభక్షణ చేస్తారు, మద్యపాన వ్యభిచారణ చేస్తుంటారు. కానీ భగవంతుడు ఇంద్రియాలకు అధిపతి అట. అంటే ఆయన ఇంద్రియాలని అదుపు చేయగలిగినటువంటి వాడు. అందుకే చూడండి, 16,108 మంది భార్యలు ఉన్నా కూడా ఆయన ఏమంటారంటే అస్కలిత బ్రహ్మచారి అన్నారు. ఆయన వీర్యస్కలనం చెందినటువంటి వాడు అన్నమాట. అదేంటండి మరి అలా అయితే ఎలా పిల్లలు పుట్టారండి? ఎంతమంది సంతానం తెలుసా? 1,00,000కు పైన సంతానం. 16,108 భార్యలు, ఒక్కొక్క భార్యకి 10 మంది సంతానం. మరి ఎలా పుట్టారంటే భగవంతుడు ఇంద్రియాలకి అధిపతి. ఆయన ఈ భౌతికమైన వ్యక్తి కాదు, దివ్యమైన శక్తి ద్వారా ఆయనకి అందరికీ గర్భధానం చేశాడు ఆయన. అందుకే ఆయన్ని భగవంతుడు అన్నారు. అందరినీ భగవంతుడు అనడానికి లేదు. అందుకే కృష్ణ భక్తి ద్వారానే ఏ వ్యక్తి అయినా ఎటువంటి దురలవాట్లు కూడా మానేయగలుగుతాడు అని మనకి చెప్పడం కాదు, మన కళ్ళతో మనం చూస్తున్నాం. ఎంతోమందిని చూస్తున్నాం. ఇది ప్రాక్టికల్ కదా, ఇది ప్రాక్టికల్ అప్లికేషన్ అనమాట. ఈ మంత్రం అంత శక్తి ఉంది. వేరే మంత్రాలు ఉన్నాయంటే వేరే ఎవరిష్టం వాళ్ళది, కానీ ఈ మంత్రం అంత శక్తి ఉందన్నమాట. ఇప్పుడు తెలివి గలవాడు ఏం చేస్తాడు? ఏది ఉన్నతమైందో దాన్ని తీసుకుంటాడు. ఇప్పుడు షాపింగ్ మాల్కి వెళ్ళారు నాన్న, ద బెస్ట్ ఏదో అది తీసుకుంటారా, తక్కువ తీసుకుంటారా? ద బెస్ట్ ఏదో అది తీసుకుంటారు. అది కూడా ఏంటి? తక్కువ రేటుకి ఎక్కువ. అలాగే దీనికి మనకి చాలా సమయం, కేవలం ఒక 8 నిమిషాల్లో ఒక మాల జపం చేయొచ్చు. 108 నామాలు, చాలా శక్తి వస్తుంది. 16 మాల జపం చేయడానికి ఒక 2 hours, 24 గంటలు 2 hours కనుక మనం టైం కేటాయిస్తే జీవితమే మారిపోతుంది. మనమే కాదు, మనతో పాటు కుటుంబం మారిపోతుంది. మన భవిష్యత్ తరాలకు కూడా మంచి చేసిన అవుతాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మాతాజీ హ్యాపీనా? ఇంకేమైనా ఉందా ప్రశ్న? థ్యాంక్ యూ. హరే కృష్ణ. చెప్పండి. పరిప్రశ్నేన సేవయా, పరిప్రశ్నే